Okay. So KNN is an algorithm full form వచ్చేసి K nearest neighbors or K nearest neighbor అనేది KNN stands for. So it also falls under the category of supervised machine learning algorithm. అండ్ ఆ సూపర్వైజ్డ్ లో మనకి ఆల్రెడీ తెలుసు మూడు ఉన్నాయి. ఇక్కడ రిగ్రెషన్ క్లాసిఫికేషన్ కనిపిస్తుంది, బట్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ థింగ్. కెన్ ఎనీవన్ ఆన్సర్ వాట్ ఈస్ దట్? You can also keep in the chat if you are not able to talk. Inferential. No, no. It's ensemble. మనం డెసిషన్ ట్రీ గురించి ర్యాండమ్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ వాస్ టెలింగ్ దట్ Okay. డెసిషన్ ట్రీ తర్వాత even though the underlying models that are being used is decision tree, the technique that we use is ensemble technique as random forest, but the classification umbrella changes now. ఇంతకు ముందు రిగ్రెషన్ అంటే లీనియర్ రిగ్రెషన్కి వెళ్ళాము, క్లాసిఫికేషన్ అంటే లాజిస్టిక్ రిగ్రెషన్కి వెళ్ళాము, ఆర్ ఎల్స్ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే క్లాసిఫికేషన్కి వెళ్ళాము, లీనియర్ అంటే రిగ్రెషన్కి వెళ్ళాము. సో ఇన్ ద సేమ్ వే ర్యాండమ్ ఫారెస్ట్ అనేది సారీ random forest అనేది it falls under the category of ensemble algorithms. సో ఈ ensemble algorithms దాంట్లో random forest ఉంది, that we have discussed in the yesterday session. But coming back to classification algorithms, we have some few more. We have discussed on logistic regression, but we will talk about KNN and SVM also. So ఈ రోజు we will talk about KNN, and as I was saying, KNN stands for K nearest neighbor. Is to be honest, ఈ వర్డ్ ఆర్ ఎల్స్ ద నేమ్ లోనే మనకి చాలా మీనింగ్ ఉంది, అర్థమైపోవాలి యాక్చువల్లీ. ఇప్పుడు అర్థం అవుతుంది బికాస్ యూ డోంట్ నో ఆర్ ఎల్స్ యూ మైట్ హావ్ ఫర్గాట్ ఇట్. బట్ నెక్స్ట్ టైం నుంచి వెన్ ఐ టీచ్ దిస్ ఐల్ టెల్ ఎ స్మాల్ టిప్ హౌ టు రిమెంబర్ ఇట్ అనేది. సో కే నియరెస్ట్ నైబర్స్, ఓకే, వాట్ ఈస్ ఇట్, ఏం జరుగుతుంది కే నియరెస్ట్ నైబర్స్ లో అనేది మనం ఈరోజు వి విల్ లుక్ ఎట్ ఇట్. సో ఈ కే నియరెస్ట్ నైబర్స్ లో వాట్ వి డూ ఇస్ క్లాసిఫికేషన్. ఇక్కడ రిగ్రెషన్ లేదు, ఇక్కడ ఈ ఆల్గరిథం కి రిగ్రెషన్ అనే ఇంకొక కాన్సెప్ట్ లేదు, ప్యూర్లీ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? వి వాంట్ టు క్లాసిఫై ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ అంటే ఆ పర్సన్ చనిపోయాడా లేడా, సర్వైవ్డ్ ఆర్ నాట్ సర్వైవ్డ్ అని, లేకపోతే ఎస్ ఆర్ నో అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైతే క్లాసెస్ ఉన్నాయో వై వేరియబుల్లో ఆ క్లాసెస్ లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ ఏదో ఒకటి మనం అవుట్పుట్ లో రావాలి. సో వాట్ ఎవర్ రో వీఆర్ గివింగ్, ఇట్ షుడ్ బిలాంగ్స్ టు ఎదర్ 0 ఆర్ ఇట్ షుడ్ బిలాంగ్స్ టు ఎదర్ 1. అవుట్పుట్ 1 అయి ఉండాలి, లేకపోతే 0 అయినా ఉండాలి. సో క్లాసిఫికేషన్ అట్లా జరుగుతుంది, మనం లాజిస్టిక్ రిగ్రెషన్ లో చూసాము. సో కే నియరెస్ట్ నైబర్స్ లో కూడా క్లాసిఫై చేస్తాము, బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వే ఎట్లా అంటే ఐ విల్ we will classify డేటా పాయింట్. నేను ఇక్కడ ట్రైనింగ్ గురించి మాట్లాడట్లేదు, ప్రిడిక్షన్ దగ్గర మాట్లాడుతున్నాను, హౌ ఇట్ విల్ ప్రిడిక్ట్ అనేది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ కే నియరెస్ట్ నైబర్స్ లో మనం డేటా ప్రొవైడ్ చేస్తాం ట్రైనింగ్ లో, అండ్ లెట్స్ సే డేటా ట్రైన్ అయిపోయింది. బేసిక్ గా అండర్లైన్ ట్రైనింగ్ గురించి ఎక్కువ ఇక్కడ మాట్లాడము యాక్చువల్లీ, బట్ వెనకాల వెన్ వి ఆస్క్ ఫర్ ఎ ప్రిడిక్షన్, ఒక కొత్త డేటా సెట్ ఇచ్చి ప్రిడిక్ట్ చేయమన్నప్పుడు ఏం చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో హౌ ఇట్ విల్ ప్రిడిక్ట్ దిస్, ఇట్ విల్ ప్రిడిక్ట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ నైబర్స్. మీరు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ క్లాస్ ఎక్కువగా ఉంది అనే కాన్సెప్ట్ మీద ఇట్ విల్ డిసైడ్ అ డేటా పాయింట్. ఓకే, ఇట్ విల్ డిసైడ్ అ క్లాస్. మనం ఇచ్చిన రోకి, అన్నోన్ రోకి ఏ క్లాస్ కి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడానికి ఇట్ విల్ లుక్ ఎట్ ద నియరెస్ట్ నైబర్స్. దాని చుట్టుపక్కల ఉన్న డేటా పాయింట్స్ ని గమనించుకొని అది ఏ క్లాస్ కి, ఇప్పుడు పింక్ బ్లూ మనకి కనిపిస్తున్నాయి, నాకు ఇక్కడ ఒక బ్లాక్ డేటా పాయింట్ ఉంది విచ్ ఇస్ అన్నోన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ పింక్ ఆర్ ఎల్స్ ఇట్ ఇస్ బ్లూ. ఇది అన్నోన్ డేటా, ప్రిడిక్ట్ చేసినప్పుడు వస్తుంది ఇట్లా. సో వాట్ కేఎన్ఎన్ విల్ డూ ఇస్, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్. ఈ ఈక్విలిడియన్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఇట్ విల్ క్యాలిక్యులేట్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ బ్లాక్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, దిస్ బ్లాక్ పాయింట్ అండ్ దిస్ పింక్ వన్, ది అన్నోన్ వన్ అండ్ దిస్ వన్. అట్లా ప్రతి ఒక్క డేటా పాయింట్ కి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ టు ద అన్నోన్ డేటా పాయింట్. అన్నోన్ డేటా పాయింట్ నుంచి మిగతా వాటి అన్నిటికీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చేసుకొని ఏ క్లాస్ అయితే ఎక్కువ చాలా దగ్గరగా ఉందో, ఏ క్లాస్ లో ఉన్నవి దగ్గరగా ఉన్నాయో ఆ క్లాస్ కి దీన్ని అసైన్ చేసేస్తుంది అనమాట. నా ఇఫ్ యు సీ
మనం ఏం చేస్తున్నామంటే KNN లో K ఈజ్ ఈక్వల్స్ టు KNN లో N అంటే నియరెస్ట్ అని తెలుసు, రైట్? వి నో N అంటే నియరెస్ట్ అని తెలుసు. ఇంకొక N అంటే జస్ట్ మినిట్, KNN లో N అంటే నియరెస్ట్, ఒక N అంటే నియరెస్ట్ అని తెలుసు, ఇంకొక N అంటే నైబర్స్ అని తెలుసు, రైట్? బట్ వాట్ ఈస్ K ఏంటి? ఏంటి అంటే మన చుట్టుపక్కల ఎన్ని డేటా పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి. లెట్స్ సే నా దగ్గర 20 డేటా పాయింట్స్ ఉన్నట్టు ఉన్నాయి, లేకపోతే ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఇట్లా డేటా పాయింట్స్ ఉన్నప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఈ నేను ఏం చెప్తానంటే ఆర్బిటరీగా ఒక ఆడ్ వాల్యూ తీసుకుంటాను 5 అని. ఎప్పుడైనా ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు టేక్ ఆడ్ వాల్యూ. సో లెట్స్ సే నేను ఇక్కడ పెట్టాను అనుకుందాం, ఇక్కడ ఒక డాట్ పెట్టాను, ఇక్కడ ఒక డాట్ పెట్టాను అనుకుందాం. ఓకేనా? ఈ డాట్ లో మై ప్రాబ్లమ్ ఇస్, ఈ డాట్ లో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, నేను K ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పాను, వెరీ గుడ్. నాకు ఓకే 5 అని అసైన్ చేసుకున్నాను ఆర్బిటరీగా, దేర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఇట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్, బిట్వీన్ దిస్ బ్లాక్ పాయింట్. ఈ బ్లాక్ పాయింట్ దేనికి చెందింది అనేది మనకు తెలియదు. సో వాట్ ఇట్ విల్ డూ ఇస్, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్, దీనికి దీనికి, అట్లా ప్రతి ఒక్క డేటా పాయింట్ కి ఇది డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటది. ప్రతి ఒక్క డేటా పాయింట్ కి ఇది డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటది అనమాట, ఈ బ్లాక్ పాయింట్ ఎంత దూరంలో ఉంది డేటా పాయింట్స్ కి అనేది. సో వన్స్ వి డూ దట్, వన్స్ వి నో అంటే డిస్టెన్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత, వి విల్ సార్ట్ ఇట్ ఇన్ టు డిసెండింగ్ ఆర్డర్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఫర్గెట్. సో డిసెండింగ్ ఆర్డర్ లో మనం సార్ట్ చేసుకుంటాం. అంటే గ్రేటర్ పెద్ద పెద్ద డిస్టెన్సెస్ అన్ని పైన ఉంటాయి, కిందకి వచ్చేసరికి డిస్టెన్స్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే, ఈ 5 ఏది ఉందో, ఈ 5 K ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నా కదా. సో టాప్ 5 డిస్టెన్సెస్, ఐఎమ్ సారీ, అసెండింగ్ లో తీసుకుంటాను. దిస్ ఇస్ నాట్ డిసెండింగ్, ఐఎమ్ రియల్లీ సారీ. అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటాను అండ్ టాప్ 5 డిస్టెన్సెస్ పిక్ చేసుకుంటాను. ఓకేనా? టాప్ 5 డిస్టెన్సెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాను? యూక్లిడియన్ ఫార్ములాతో చేస్తున్నాను. ఓకే, యూక్లిడియన్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ i మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది, yi మైనస్ y హోల్ స్క్వేర్ అన్నట్టు ఉంటుంది. విల్ టాక్ అబౌట్ దట్ ఫార్ములా ఇన్ ఎ మినిట్. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇది. సో మీరు అడగొచ్చు, ఈ ఎక్స్ వాల్యూస్ ఏంటి అంటే కోఆర్డినేట్ వాల్యూస్. లెట్స్ సే దట్ ఇది ఒక యాక్సిస్ మీద తీసుకుంటే, వి విల్ హ్యావ్ సమ్ ఎక్స్ యాక్సిస్ హియర్ అండ్ వై యాక్సిస్ హియర్, వాటి వాల్యూస్ కరెస్పాండింగ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇఫ్ వి జూమ్ ఇన్ ఎ లిటిల్ బిట్ మోర్, అండ్ దీనికి ఒక లెట్స్ సే ఈ డేటా పాయింట్, అన్నోన్ డేటా పాయింట్ వచ్చేసి ఎక్స్ కామా వై, x1 కామా y1 అనుకుందాం. ఓకే, దెన్ ఈ బ్లూ డేటా పాయింట్ ఆర్ ఎల్స్ పింక్ డేటా పాయింట్ వచ్చేసి x2 కామా y2, ఇది పింక్ డేటా పాయింట్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఏం చేస్తాము మనము? ఆ డేటా పాయింట్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రతి డేటాకి మనం అన్నోన్ డేటా పాయింట్ తో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. క్యాలిక్యులేట్ చేశాక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటున్నాము. అంటే చిన్న చిన్న డిస్టెన్సెస్ అన్ని దగ్గరలో ఉంటాయి,
ఫస్ట్ టాప్ లో ఉంటాయి అండ్ పెద్ద పెద్ద డిస్టెన్సెస్ కింద ఉంటాయి అనమాట. యాజ్ వి గో ఆన్ ద డిస్టెన్సెస్ విల్ ఇంక్రీజ్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సిన్స్ ఐ సెట్ దట్ k value is equals to 5, I will take top 5 distances. Okay, I think it will be around here. టాప్ 5 డిస్టెన్సెస్ తీసుకుంటాను. ఈ టాప్ 5 తీసుకొని ఐ విల్ చెక్ వాటికి అది ఆ డిస్టెన్స్ ఏ క్లాస్ కి సంబంధించింది. లెట్స్ సే ఇది పింక్ అనుకుందాం, ఇది పింక్ అనుకుందాం, ఇది పింకే అనుకుందాం, దెన్ ఇది బ్లూ అనుకుందాం, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఆల్సో బ్లూ. సో ఈ రకంగా వీ హ్యావ్ పింక్, 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 బ్లూ అండ్ బ్లూ. సో నాకు పింక్, 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 బ్లూ అండ్ బ్లూ నా దగ్గర ఉన్న అన్నోన్ డేటా పాయింట్ కి ఈ 5 డేటా పాయింట్స్ దగ్గరగా ఉన్నాయి. ఈ 5 డేటా పాయింట్స్ లో అవి ఏ క్లాస్ కి సంబంధించినవి అంటే, పింక్ కి 3 ఉన్నాయి అండ్ బ్లాక్ కి 2, సారీ బ్లూ కి 2 ఉన్నాయి. సో వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ ఇస్, సిన్స్ ద అన్నోన్ డేటా పాయింట్ ఈస్ వెరీ క్లోజ్ టు మోస్ట్ నెంబర్ ఆఫ్ పింక్స్, మెజారిటీగా పింక్ కి దగ్గరగా ఉంది కాబట్టి I am going to assign it to pink class. I'm going to assign this unknown data point to pink class. So దీని y variable వచ్చేసి pink అయింది. So in this way, ఇక్కడ particularly KNN లో we don't look at క్రియేటింగ్ ద మోడల్. మనం మోడల్ ఎట్లా క్రియేట్ అవుతుంది అని చూడము, బట్ మోడల్ వెనకాల వెన్ వి వాంట్ టు ప్రిడిక్ట్ ఎట్లా పనిచేస్తుంది అని మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ దిస్ వే, వెన్ ఎ న్యూ మోడల్ డేటా పాయింట్ ఆర్ అన్ అన్నోన్ డేటా పాయింట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ, ఐఎమ్ రివైజింగ్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. సో వెన్ ఎన్ అన్నోన్ డేటా పాయింట్ కమ్స్, it will calculate the distance between that unknown data point and all other data points, and దాన్ని సార్ట్ అవుట్ చేసుకొని దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఎందుకన్నానంటే, డిస్టెన్సెస్ లో తక్కువ డిస్టెన్స్ ఉన్నది దగ్గరగా ఉన్నట్టు కదా. దిస్ ఈస్ వెరీ మచ్ నియర్ టు కంపేర్ టు దిస్ ఫర్ డేటా పాయింట్. సో అందుకనే దగ్గరగా ఏ డేటా పాయింట్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనం అసెండింగ్ ఆర్డర్ లో వెళ్తున్నాం. అంటే ఫస్ట్ లో అన్ని చిన్నవి ఉంటాయి. సో ఆ చిన్నవి వచ్చిన తర్వాత వి విల్ టేక్ ద టాప్ 5. ఈ 5 ఎందుకు తీసుకున్నాము? బికాస్ ఐఎమ్ సేయింగ్ k is equals to 5. If I say k is equals to 3, I will only consider 3 distances. And as I was saying ఇందాక కూడా, మనము ఈ k వాల్యూ అనేది we will always take it an odd number, because 4 తీసుకున్నారు అనుకోండి, 2 బ్లూ 2 పింక్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ క్యాలిక్యులేషన్స్. సో ఇష్యూస్ వస్తాయి కాబట్టి we will never take even number. We will always go for odd number as the k value. సో ఈ విధంగా ఇది పనిచేస్తుంది, ఇది KNN. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దగ్గరలో వచ్చిన పాయింట్ అని చెప్పేసి అన్నారు కదా బ్రో మీరు. అంటే యు మీన్ మధ్యలో లైక్ ఆల్రెడీ ఒక డేటా సెట్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసిన డేటా సెట్ లో నుంచి తీసుకుంటుందా మరి ఎట్లా? బికాజ్ యూ సేయింగ్ ఓకే, ఎక్స్ట్రా వచ్చింది రీసెంట్ గా యాడ్ అయిన దాంట్లో విచ్ ఈస్ ద నియరెస్ట్ వన్ అని చెప్పేసి అన్నారు కదా. సో అక్కడ అవును, ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఒక 1000 rows తో నేను ఒక క్యాన్సర్ పేషెంట్ల గురించి కానీ లేకపోతే ఒక ఎక్స్రే తీసుకున్నాను, విచ్ ఈస్ హ్యావింగ్ ట్యూమర్ అనుకుందాం. ట్యూమర్ కి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి దాంట్లో. నేను ఒక మోడల్ని తయారు చేశాను. ఓకేనా, నేను ఒక మోడల్ని తయారు చేసుకున్న తర్వాత నేను ఏ డేటాతో అయితే క్రియేట్ చేశానో, విల్ ఐ యూజ్ ఓన్లీ దాట్ డేటా టు ప్రిడిక్ట్? అంటే ఇప్పుడు ఏదైతే 1000 పేషెంట్స్ నుంచి నేను ఎక్స్రేస్ కలెక్ట్ చేసుకున్నా కదా, 1000 పేషెంట్స్ నుంచి ఎక్స్రేస్ కలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్ ట్రైనింగ్ పర్పస్. ట్రైన్ చేసుకున్న తర్వాత నాకు ఒక మోడల్ వచ్చేసింది. సో ఈ మోడల్ని నేను ఏం చేయబోతున్నాను? విల్ ఐ యూజ్ మళ్ళీ ఈ 1000 rows నుంచి వచ్చిన డేటానే నేను దీంట్లోకి ఇచ్చి ప్రిడిక్షన్స్ చేసుకుంటానా? అఫ్ కోర్స్, ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మోడల్ ఫైనలైజ్ అయ్యేంత వరకు వి విల్ డూ దిస్ థింగ్ టు ఎవాల్యుయేట్ ఇట్. బట్ వన్స్ ఐ ఫీల్ దాట్ ఓకే, నా మోడల్ బాగా పనిచేస్తుంది అని అన్నప్పుడు నేను ఇది హాస్పిటల్లో డిప్లాయ్ చేస్తాను.
వన్స్ ఐ డిప్లాయ్ దిస్ మోడల్ టు హాస్పిటల్, ఏం జరిగింది రవీర్? ఈ మోడల్ ని హాస్పిటల్లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరగవచ్చు? వాట్ వుడ్ బి ద నెక్స్ట్ స్టెప్? కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసేసుకున్నాము, దాన్ని లైవ్ లోకి పంపించేసాము, ఇక్కడ హాస్పిటల్కి ఇస్తున్నాము ఆ మోడల్ ని. నౌ వాట్ విల్, అంటే వాళ్ళు యూజ్ చేయాలంటే వాట్ దే నీడ్ రవీర్? ఏం కావాలి? ఇది యూజ్ చేయాలంటే ఫుల్లీ రెడీగా ఉంది, యూఐ కూడా ఉంది, అంతా ఉంది. వాళ్ళు దీన్ని వాడాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి? నందిత ఆర్ రవీర్, ఎనీవన్ కెన్ ఆన్సర్. కొత్త డేటా ఇచ్చి టెస్ట్ చేస్తారు, లైక్ కొత్త రిపోర్ట్ ఇన్పుట్స్. ఎస్, పేషెంట్ 1001, సారీ ఐమ్ సారీ సో రవీర్, 1000 డేటా సెట్స్ తో నేను 1000 రోస్ తో నేను కాలమ్స్ తో 1000 రోస్ తో నేను మోడల్ బిల్డ్ చేశాను అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద మోడల్. నేను డిప్లాయ్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ అన్ ఎక్స్రే ఇమేజ్ ఆఫ్ అన్ న్యూ పేషెంట్ నెంబర్ 1001. ఇతనికి నా దగ్గర క్యాన్సర్ ట్యూమర్ ఇమేజే ఉంది నా దగ్గర. ఐ హ్యావ్ టు సే ఇఫ్ ద ట్యూమర్ ఈస్ మ్యాలిగ్నెంట్ ఆర్ బినైన్. ఓకే, ఐ డోంట్ నో. డాక్టర్స్ కన్సల్ట్ తీసుకోదలుచుకోవట్లేదు బికాస్ ఐ ఆల్రెడీ ట్రైన్ ద డేటా విత్ లేబుల్డ్ డేటా. 1000 పేషెంట్స్ యొక్క ఎక్స్రేస్ కి నేను ఏది మెలైన్, ఏది మ్యాలిగ్నెంట్, ఏది బినైన్ ఏది అని నేను డిఫైన్ చేసి ట్రైన్ చేశాను, విచ్ ఇస్ ఎక్స్ కాలమ్స్ అండ్ వై కాలమ్స్ రెండు ఇచ్చి నేను ట్రైన్ చేశాను. నౌ ఐ డోంట్ వాంట్ టు గో టు అ డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్, మళ్ళీ ఎక్స్రే డాక్టర్కి ఇచ్చి అతను చెప్పేదాన్ని నేను వినాలనుకోవట్లేదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ డేటా టు ద మోడల్. నౌ ఆన్సర్ దిస్ క్వశ్చన్, పర్టికులర్ గా రవీర్ ఆన్సర్ చేయాలి. డూ యూ థింక్ ఈ 1001 అనే పేషెంట్ యొక్క ఇమేజ్ ని మోడల్ ముందు చూసిందా? ఓకే, యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఫర్ సమ్ అదర్ రీజన్స్, బట్ యా, నందిత మీరు చెప్పండి. నో. Sorry, I didn't see my mic was on mute. I was answering, but నాకు అర్థం కాలేదు అసలు. It's not sure, right? I mean, it might and might not. వీళ్ళందరూ పేషెంట్ 1000 పేషెంట్స్ ఉన్నారు. Mhm. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళ ఇమేజెస్ నా దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించి ఆ ఇమేజెస్ కి సంబంధించి లేబుల్ కూడా ఉంది, అది బినైనా లేకపోతే మ్యాలిగ్నెంటా అని. ఓకే, సో ట్రైనింగ్ ప్రాసెస్ లో మనకి ఎక్స్ ఉంది, ఒక ఎక్స్ కాలం ఉంది, వై కాలం ఉంది. ప్రతి రోకి అది బినైనా లేకపోతే మ్యాలిగ్నెంట్ అనే ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, ఎక్స్ వై డేటా ఉంది నా దగ్గర. సిమిలర్ టు హౌ వీ హ్యావ్ యూజ్డ్ సర్వైవ్డ్ డేటా ఫర్ టైటానిక్. వాడు చనిపోయాడా బతికాడా అనే డేటా నా దగ్గర ఉంది. ఓకే, సో నేను ఆ డేటాని తీసుకొని ట్రైన్ చేస్తున్నాను. సిన్స్ ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం, వీ నీడ్ ఎక్స్ అండ్ వై ఇస్తున్నాము, క్వశ్చన్ ఇస్తున్నాము, ఆన్సర్ ఇస్తున్నాము. ఎక్స్రేలో ఒక ఎక్స్రే బినైనా అనేది చెప్తున్నాం కూడా. సో మోడల్ ట్రైన్ అయిపోయింది. దిస్ గై ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్. ఇది కొత్త పేషెంట్. సో వీడి ఇమేజ్ ని మోడల్ చూసుంటుందా ముందు? దిస్ గై ఈస్ న్యూలీ కమింగ్ టు ద హాస్పిటల్. It's not the hospital, but ఆ పర్టికులర్ ఎక్స్రే మోడల్ చూసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది ఆన్సర్. ఓకే, యూఆర్ టెల్లింగ్ జనరలైజ్డ్ గా చెప్తున్నారు. Mhm. ఎస్, మీరు ప్యాటర్న్స్ పరంగా మాట్లాడితే ఆ ట్యూమర్ లెంత్ ఎంత ఉంటది, ఉంటే బెనైనా లేకపోతే విడ్త్ ఉంటే బెనైనా, దట్ ఈస్ ఓకే. Okay. జనరలైజ్ గా ప్యాటర్న్స్ గురించి మాట్లాడారు, బట్ ఎగ్జాక్ట్ గా ఈ ఇమేజ్ చూసిందా లేదా అనేది నా క్వశ్చన్. ఎగ్జాక్ట్ గా Yeah. ఇదే ఇమేజ్ చూసుంటదా లేదా ఈ పర్టికులర్ పేషెంట్ కి సంబంధించి? ఈ పర్టికులర్ పేషెంట్ అని కాదు, బట్ ఇమేజ్ చూసుండొచ్చు. సైజెస్ అండ్ థింగ్స్ మైట్ వేరీ. అదే ట్యూమర్ ఇమేజెస్ చూసుంది అది, బట్ ఈ పర్టికులర్ పేషెంట్ కి సంబంధించి ఆ పర్టికులర్ పేషెంట్ కి సంబంధించిన ట్యూమర్ అది చూడలేదు. ఇట్స్ ఎన్ అన్నోన్ డేటా, న్యూ డేటా పాయింట్. అర్థమైందా? సో ఇది న్యూ రో, నాకు వచ్చిన న్యూ డేటా పాయింట్. వీడికి ట్యూమర్ మ్యాలిగ్నెంటా బెనైనా అని నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను అప్పుడు ఈ మోడల్ కి ఆ ఇమేజ్ ని ఇస్తే, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో కేఎన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కేఎన్ఎన్ ప్రాసెస్, ఇట్ విల్ చెక్ వేర్ దట్ ఇమేజ్ ఇస్, ఆ ఇమేజ్ కి సంబంధించిన వాల్యూస్ వేరే వాల్యూస్ కి ఎక్కడ దగ్గరగా ఉన్నాయి,
బినైన్ కి దగ్గరగా ఉన్నాయా, మాలిగ్నెంట్ కి దగ్గరగా ఉన్నాయా అని కన్ఫర్మ్ చేసుకొని ఇట్ విల్ గివ్ మీ అన్ అవుట్పుట్. ఏదైతే దేనికైతే బాగా దగ్గరగా ఉందో విచ్ మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ కి, అంటే ఎం అనే క్లాస్ కి దగ్గరగా ఉందా, బి అనే క్లాస్ కి దగ్గరగా ఉందా అనే దాన్ని డిసైడ్ చేసుకొని ఇట్ విల్ గివ్ మీ అన్ అవుట్పుట్ దట్ లెట్స్ సే ఇట్ ఈస్ బినైన్. సో అన్నోన్ డేటా అంటే వన్స్ వి క్రియేట్ ద మోడల్ వి సెండ్ ఇట్ టు లైవ్ ప్రొడక్షన్ లోకి పంపిస్తాం. ప్రొడక్షన్ లోకి పంపించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి వచ్చే డేటా అన్నోన్ డేటా, బికాస్ ఆ డేటా మీద మోడల్ ట్రైన్ అవ్వలేదు. Yeah. ఓకేనా? సో అండ్ ఫ్రమ్ దేర్ వన్స్ we send the data which is not used in training data, it is an unknown data. దాన్ని మనం ప్రిడిక్ట్ చేయాలి. ఆ ప్రిడిక్ట్ చేయడానికే మనం ముందు ట్రైనింగ్ చేసుకున్నాము. సో ఇక్కడ కూడా ఈ కే మీన్స్ కి సంబంధించి వీఆర్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్. నా దగ్గర సింపుల్ గా డేటా ఉంది, నేను స్కాటర్ ప్లాట్ వేసుకున్నాను, అన్ని దగ్గరికి ఉన్నాయి, స్కాటర్ ప్లాట్ వేసుకున్నాను అన్ని దగ్గరికి ఉన్నాయి అనుకుందాం. నాకు ఇప్పుడు అన్నోన్ డేటా ఒకటి వస్తుంది. దట్ అన్నోన్ డేటా ఆబ్వియస్లీ ప్రతి ఒక్క డేటా, ఇప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం రవి, ఎక్స్ అండ్ వై. ఓకేనా? Yeah. ఈ ఎక్స్ కి వై కి మనము ప్లాట్ వేసుకుంటున్నప్పుడు, ఎక్స్ కి వై కి ప్లాట్ వేసుకున్నప్పుడు లెట్స్ సే ఇక్కడ ఒక డేటా పాయింట్ ఉంది, వన్ ఆఫ్ ద రో డేటా పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం. సో కార్టీషియన్ కోఆర్డినేట్స్ ప్రకారము ఐ విల్ గెట్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఆఫ్ దట్ ఈ డేటా పాయింట్ కదా. ఎక్స్ వాల్యూ ఏంటి, కిందకి చూసుకుంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇటు చూసుకుంటే ఇది నాకు వై వాల్యూ న్యూమరిక్ ఫార్మాట్ లో వస్తుంది. Yeah. సో ఐ హ్యావ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. అండ్ ఇప్పుడు అన్నోన్ డేటా వచ్చినప్పుడు, ఇక్కడ అన్నోన్ డేటా వచ్చినప్పుడు ఐ విల్ ఆల్సో హ్యావ్ ద డేటా పాయింట్ ఫర్ ఇట్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు దీనికి కూడా ఉంది, x1, y1. సో నేను ఏం చేస్తున్నాను, ఈ డేటా పాయింట్ కి ఈ డేటా పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ యూక్లిడియన్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అనేది నాకు తెలుస్తుంది. అట్లా ప్రతి ఈ అన్నోన్ డేటా పాయింట్ ని మన దగ్గర ఉన్న నోన్ డేటా పాయింట్స్ లో ప్రతి ఒక్క దానికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఏది దగ్గరగా ఉందో, ఏ వాల్యూస్ కి ఎక్కువగా దగ్గరగా ఉందో, ఏ క్లాస్ కి ఎక్కువగా దగ్గరగా ఉందో ఈ అన్నోన్ డేటా పాయింట్ దానికి అసైన్ చేసేస్తాము. అన్నోన్ డేటా పాయింట్ అంటే కొత్తగా వచ్చిన డేటా పాయింట్ విచ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ ద ట్రైనింగ్ పర్పస్. Yeah. దట్ ఈస్ వాట్ ఐ మీన్. Okay. Good. క్వశ్చన్ క్లియర్ ఆర్ ఎల్స్ మళ్ళీ ఒకసారి Yeah. మళ్ళీ అర్థమైంది, డిస్కస్ ఇప్పుడు అర్థమైంది. అంటే అదొక్కటే డౌట్ ఉండే ఓకే మధ్యలో వచ్చింది. నియరెస్ట్ అంటే లైక్ ఐ మీన్ ఆ డేటాని మనం ఎట్లా తీసుకుంటాము అనేది క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. సో ద సేమ్ థింగ్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కూడా చూపించాను, మళ్ళీ రాయాల్సి వచ్చింది బై మిస్టేక్, బట్ ఎస్. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. ఇక్కడ 3 క్లాసులు ఉన్నాయి, బ్లాక్ గ్రీన్ ఇంకా పింక్ కదా. యా, బ్లాక్ గ్రీన్ పింక్. బ్లాక్ గ్రీన్ పింక్ వేటిని రిజెంబుల్ చేస్తున్నాయి అంటే సెటోసాస్, వర్జినికా అండ్ వర్సికలర్. ఈ డేటా సెట్ లో మనం ఐరిస్ డేటా సెట్ యూజ్ చేసాము. సో సేమ్ థింగ్ ఐ హ్యావ్ అన్ అన్నోన్ డేటా పాయింట్ హియర్ దిస్ పర్టికులర్ ప్లేస్. ఇది పింక్, ఇది రెడ్, యాక్చువల్లీ రెడ్ ఆర్ సంథింగ్, వి డోంట్ కేర్. సో ఈ అన్నోన్ డేటా పాయింట్ కి వీఆర్ క్యాలిక్యులేటింగ్ విత్ ఆల్ ద క్లాసెస్, సో డిస్టెన్స్ నేను చూసుకున్న తర్వాత అది జిపిపి పింక్ కి దగ్గరగా ఉంది. ఇక్కడ కూడా గ్రీన్, ఇక్కడ చూడండి దగ్గరగా ఒక గ్రీన్ ఉంది, ఇంకా 2 పింక్ ఉన్నాయి అనుకుందాం, వీటికి దగ్గరగా ఉంది ఇది. ఆర్ఎల్స్ ఐ కుడ్ హావ్ టేకెన్ దిస్ ఆల్సో, బట్ ఇట్స్ ఓకే. సో ఈ మూడిటికి దగ్గరగా ఉంది, కానీ ఈ మూడిట్లో ఎక్కువ ఏ క్లాస్ ఉన్నాయంటే పింక్ క్లాస్ ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు అసైన్ దీన్ని నేను ఫైనల్ గా పింక్ చేసేస్తాను, saying that this belongs to pink class. Okay, so this is the basic explanation of how k value works, or kn and k nearest neighbor algorithm ఎట్లా పనిచేస్తుంది అనేది. we look at the ఎప్పుడైతే మీకు క్వశ్చన్స్ లో k nearest neighbor లో ఏం చేస్తామంటే, క్వశ్చన్ చదవండి మీకు ఆన్సర్ ఉంది, నియరెస్ట్ నైబర్స్ ని కన్సిడర్ చేసుకుంటాము, అండ్ విచ్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ద క్లాస్ ఇస్ నియర్ టు ద డేటా పాయింట్, we will assign that data point to that class. Okay, so if you don't have any questions, we will jump to our coding part.
So we will import the necessary packages and k nearest neighbors లో we will initialize the data. అంటే ఇనిషియలైజ్ అంటే ఆ ప్లాటింగ్ చేసుకుంటాము, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము, ఆ డిస్టెన్స్ అన్నిటిని సార్ట్ చేసుకుంటాము. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో ఇనిషియలైజేషన్ ఏంటి అంటే మనం మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్ అన్నిటిని, నోన్ డేటా పాయింట్స్ అన్నిటిని చూసుకొని వాటిని కలర్స్ ఇచ్చుకున్నాం అనుకుందాం. ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ సేయింగ్ క్లాస్ 1 ఇక్కడ ఉంది, క్లాస్ 3 ఇక్కడ ఉంది, క్లాస్ 2 ఇక్కడ ఉంది. సో మధ్యలో నాకు వచ్చిన అన్నోన్ డేటా పాయింట్ ఇది గివెన్ పాయింట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో D1, D2, D3, D4, D5, D6 అట్లా ప్రతి ఒక్క డేటా పాయింట్ కి ఇక్కడ నుంచి డిస్టెన్స్ చెక్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ ద నియరెస్ట్ నైబర్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తున్నాను. తక్కువ డేటా డిస్టెన్సెస్ ఉన్నవన్నీ ఒక చోట, అంటే పై నుంచి కింద దాకా వెళ్తుంది అనమాట. సో క్లాసిఫికేషన్, ఒకవేళ నా వాల్యూ వచ్చేసి k = 7 అనుకుంటే ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ టాప్ 7 డిస్టెన్సెస్. టాప్ 7 డిస్టెన్సెస్ 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 లో ఏ క్లాస్ ఎక్కువ ఉంది చూడండి. ఈ గ్రే, ఐ వుడ్ గెస్ దిస్ ఇస్ గ్రే అనుకుందాము. బాయ్స్ కదా, మాకు ఎక్కువ కలర్స్ గురించి అంత ఐడియా ఉండదండి. సో ఇది ఐఎమ్ రియల్లీ నాట్ షూర్. ఎల్లో కింద కన్సిడర్ చేసుకుందాం అనుకుందాము. సో గ్రే అండ్ ఎల్లో, ఇక్కడ మీరు 3 క్లాసుల్లో ఎల్లో 3 ఉంది, గ్రే 4 ఉంది, రెడ్ ఆర్ ఆరెంజ్ దిస్ ఇస్ 0 ఉంది. సో విచ్ క్లాస్ షుడ్ ద అన్నోన్ డేటా పాయింట్ బి క్లాసిఫైడ్ యాజ్? ఏ క్లాస్ కి నేను క్లాసిఫై? ఎగ్జాక్ట్లీ గ్రేకి మనం, బికాస్ ఇట్ ఈస్ నియర్ టు 4 గ్రే డేటా పాయింట్స్ కి దగ్గరగా ఉంది కాబట్టి, ఇఫ్ యు సీ హియర్ ఇట్ ఈస్ నియర్ టు 4 డేటా పాయింట్స్. 1, 2, 3, 4. ఇక్కడ మటుకు 1, 2, 3 మూడిటికే దగ్గరగా ఉంది, వీటికి అసలు దగ్గరే లేదు టాప్ 7 లో. సో దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ దట్ దిస్ బిలాంగ్స్ టు గ్రే క్లాస్. సో వీ హ్యావ్ WBCD అనేది అగైన్ ఇక్కడ ఇట్స్ సంథింగ్ అబౌట్ డయాగ్నోసిస్, అగైన్ క్యాన్సర్ దాని గురించే. It is not defined. I might not have executed this thing. ఈ నంపై సాగు కొడుతుంది అసలు. సో వీ హ్యావ్ లోడెడ్ ద డేటా చూడండి. అంటే ఆ ట్యూమర్ కి సంబంధించిన మెట్రిక్స్ అనుకుందాం, వాల్యూస్, రేడియస్ మీన్, టెక్స్చర్ మీన్, పెరిమీటర్ మీన్, ఏరియా మీన్, వాట్ ఎవర్ మీన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్, వీఆర్ సీయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ చాలా ఉన్నాయి, 32 కాలమ్స్ ఉన్నాయి మొత్తం. ఈ డయాగ్నోసిస్ అనే కాలంలో యూనిక్ వాల్యూస్ ఏంటి అంటే B and M. సో B stands for benign and M stands for malignant. I think malignant is dangerous, benign is ట్యూమర్ ఉన్నా కానీ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అన్నట్టు, డేంజరస్ అన్నట్టు. సో ఎన్ని యూనిక్ గా ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్నిసార్లు రిపీట్ ఫ్రీక్వెంట్లీ అకర్ అవుతున్నాయి? 357 టైమ్స్ అండ్ 212 టైమ్స్. సో ఇన్ఫో చెక్ చేస్తే ఇది కూడా ప్రాపర్ గా అంటే క్లీన్ చేసిన డేటా అన్నమాట. సో ఇక్కడ మీరు క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. if it is not clean, you have to clean, అంటే అవుట్లయర్స్, మిస్సింగ్ వాల్యూస్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఏం చేస్తున్నానంటే ప్రాబ్లం ఓకే వెయిట్ 1 second, wherever it is B, yeah, value counts which is not nearly necessary, then converting B to benign and M to malignant. Yes, okay. B and M అని చూస్తున్నాం కదా, but since it is quite difficult to understand what B and M is, I am converting the values. సో NP వేర్ తీసుకొని, ఒకవేళ B అంటే బినైన్ కిందకి మారుస్తున్నాను ఏ కాలంలో? డయాగ్నోసిస్ అనే కాలంలో. సో వీ హ్యావ్ ఎ కండిషన్, we have a replacing value, we have the location to replace. np.where is very helpful in that scenarios. We want to replace anything by checking a condition in a particular column. So now మళ్ళీ ఇంతకు ముందు పైన వాల్యూ కౌంట్స్ చూస్తే I have B and M, right? But same diagnosis column లోనే, but I have replaced the values with B with benign and M with malignant. So value underscore count చూసుకుంటే you can see benign and malignant అని ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఐఎమ్ నాట్ షూర్ వై ఐఎమ్ రీడింగ్ ఇట్ హియర్. ఇంకొక విధంగా ఏంటి అంటే రీప్లేస్ అనేది చేయొచ్చు. బిని బినైన్ తో, ఎంని మ్యాలిగ్నెంట్ తో సింపుల్ గా రీప్లేస్ అనే ఫంక్షన్ వాడి కాలమ్ కి అవైలబుల్ ఉంటుంది ఈ ఫంక్షన్స్.
ఈ ఫంక్షన్ ని వాడి we will replace the value and ఆ చేంజెస్ లోపలే జరిగిపోవాలి, స్టోరింగ్ లోపలే ఉండాలి. ఈ పర్టికులర్ డేటా ఫ్రేమ్ లోనే చేంజెస్ స్టోర్ అయిపోవాలి. వాల్యూ కౌంట్స్ మళ్ళీ చూస్తున్నాను. డిస్క్రైబ్ విల్ నాట్ సీ. నార్మలైజేషన్, బికాస్ డిస్క్రైబ్ లో వీ కెన్ సీ దట్ వాల్యూస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ రేంజెస్, కాలమ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ రేంజెస్. అందుకని వాట్ వీ విల్ డూ ఇస్ we will convert them. నార్మలైజ్ చేస్తాము. నార్మలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్ ద వాల్యూస్ విల్ కమ్ అండ్ సిట్ బిట్వీన్ 0 and 1. నార్మలైజేషన్ కి ఫార్ములా ఇది f of some basic formula. If we want to write, I think we can write it in this way. Summation of I is equals to I1 to n I okay. J కాలమ్ అనుకుంటే J of I minus J dot min, మినిమం వాల్యూ తీసుకుంటాము, divided by I dot max minus I dot min. సో ఇది ఫార్ములా అన్నమాట ఇక్కడ రాసింది. సో ఒక్కొక్క సెల్ వాల్యూని తీసుకొని దాన్ని మినిమం తో మైనస్ చేసి మిన్ మైనస్ మ్యాక్స్ తో రేంజ్ ఫార్ములా ఇది. యాక్చువల్లీ ఇది ఈ యొక్క పార్టీని మనం రేంజ్ అంటాం, RANGE. ఈ రేంజ్ ని డివైడ్ చేసుకుంటే we will get the output. ఇది నార్మలైజేషన్, ప్రతి ఒక్క సెల్ లో ఏమేం వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని 0 కి 1 కి మార్చడానికి. So I'm doing that and I have separated the data X and Y. Then I have train test split. Test size is equals to 0.3 and a train test split on the X and Y columns. X column resembles all the X variables and Y column resembles the Y variable. Importation దగ్గర I'll show you what we have imported. From sklearn. Sklearn is one of the biggest package which provides many algorithms to us. So sklearn నుంచి neighbors అనే ఫంక్షన్ మాడ్యూల్ నుంచి k neighbor classifier అనేది తీసుకుంటాము. ఓకే, ఓకే. సో ఐడి కాలం తీసేస్తున్నాను, ఐడి కాలం అన్నెసెసరీగా ఉంది కాబట్టి తీసేసాము. k nearest neighbor మోడల్ ఇనిషియలైజ్ చేసుకుందాము. అండ్ వైల్ ఇనిషియలైజింగ్ we will tell k వాల్యూ ఎంత ఉండాలి అని. నేను ఇక్కడ 3 అని తీసుకుంటున్నాను ఆడ్ వాల్యూస్ అండ్ ట్రైన్ చేసేస్తున్నాను. ఫిట్ యూజ్ చేసి ట్రైన్ చేస్తున్నాను, X train Y train. ఓకే, సో ఎర్రర్ ఆన్ ట్రైన్ డేటా. సో ట్రైనింగ్ డేటా మీద మళ్ళీ ప్రిడిక్షన్స్ చేసుకుంటున్నాను, దాని యాక్యురసీ చూసుకుంటున్నాను. We are getting 98% accuracy on the training data on which it has seen. మరి టెస్టింగ్ డేటా మీద చూసుకుంటే we got 97. ఓకే, 0.01% డిఫరెన్స్ కాబట్టి we can safely consider that the model is good. 98% accuracy వస్తుంది ఏది ట్రైనింగ్ లో, 97% accuracy వస్తుంది మనకి దీంట్లో టెస్టింగ్ లో. సో ఇట్ విల్ మంచి ఆల్గరిథం అని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ విధంగా we will build and I have given a small task for you. మీకు ఆల్రెడీ ఐరిస్ డేటా సెట్ అవైలబుల్ ఉంది ఆ డ్రైవ్ లో, సో ప్లీజ్ గో దేర్. ఐరిస్ డేటా సెట్ తో మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్ KNN మోడల్ బిల్డ్ చేయండి. మీరు ఏమి చేంజెస్ చేయొద్దు, అంటే మీరు ఏమి ప్రీ ప్రాసెసింగ్ చేయొద్దు, జస్ట్ బిల్డ్ అండ్ KNN ఆల్గరిథం అంతే. అనవసరమైన డేటా కాలమ్స్ తీసేసి జస్ట్ బిల్డ్ అండ్ అవుట్లయర్ కాలమ్, సారీ KNN డేటా మోడల్. So that is how we build a KNN algorithm. Any questions? యా చెప్పండి. కొంచెం లైక్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇందాక లైక్ మొత్తం బిల్డ్ అయిన తర్వాత న్యూ డేటా వచ్చినప్పుడు అది క్యాలిక్యులేట్ చేసుకుంటది అని అన్నారు కదా. ఇప్పుడు అవును, మళ్ళీ ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ తర్వాత మనం ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ మోడల్ బిల్డింగ్ అంటే ఎక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ ఎక్కడ చేసాం, ఇక్కడ ఇది అంటున్నారా? లేదు, పైన మీరు చూపించారు కదా, అంటే జస్ట్ రిఫరెన్స్ కి
ఇదే కదా మనకి ట్రైనింగ్ అయిపోయింది. అంటే ఇక్కడ టు బి హానెస్ట్ చెప్పాలంటే ట్రైనింగ్ అంతగా ఏముండదు ఇక్కడ. వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం డేటా ఇస్తాము, ట్రైన్ అని పెడుతున్నాము, బట్ అది ఇట్ విల్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో కేఎన్ఎన్ ఎక్స్ప్లెనేషన్ ట్రైనింగ్ దగ్గర ఎక్కువ ఉండదు అనమాట. ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ట్రైనింగ్. సో ఇది కూడా ఇనిషియలైజేషన్ కూడా గివెన్ పాయింట్ అంటే ఏంటి, అన్నోన్ డేటా పాయింట్ వచ్చినప్పుడే, దట్ మీన్స్ ప్రిడిక్షన్ వచ్చినప్పుడే. మీకు ఇది స్టార్ట్ అయ్యేది ప్రిడిక్షన్ వచ్చిన తర్వాతనే, ప్రిడిక్షన్ మనం చేస్తున్నప్పుడు వెన్ వి కాల్ ద ప్రిడిక్షన్ దిస్ థింగ్ ఏది ఫంక్షన్ ని, అప్పుడు గివెన్ డేటా పాయింట్ ని పెట్టుకొని అప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇట్ విల్ గివ్ అవుట్ ఎ వాల్యూ ఫర్ ఎస్. సో సో ఇది విల్ ట్రైనింగ్ ప్రిడిక్ట్ ప్రాసెస్ కాదు. ఒక డేటా పాయింట్ ని మనం ప్రిడిక్ట్ చేసుకొని చేసుకోవాలా? నా ఒక డేటా పాయింట్ ని మనం అంటే ఆ డేటా పాయింట్ అన్నోన్ కదండి. అయ్యా ఇప్పుడు లెట్ ఆస్క్ యువర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ డేటా పాయింట్, అంటే నాకు యా క్లారిటీ అంటే ఉండొచ్చేమో. ఇప్పుడు ఆ, మొత్తం మనం మోడల్ బిల్డ్ చేసిన తర్వాత మీరు డిప్లాయ్ చేసిన తర్వాత ఒక డేటా పాయింట్ వచ్చినప్పుడు అది ఇట్లా నియరెస్ట్ తీసుకుంటుంది అని అన్నారు కదా, గ్రూప్ లైక్ ఏది పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్ లైక్ అది తీసుకుంటుంది అవును. అన్నారు కదా. సో ఇప్పుడు ఆ గివెన్ డేటా పాయింట్ ఎండ్లో అంటే మొత్తం డిప్లాయ్ అయిపోయిన తర్వాత అన్నప్పుడు మరి ఇక్కడ ఇది ఫస్ట్లో ఎట్లా ఇనిషియలైజేషన్ పాయింట్లో నాకు అర్థం కాలేదు. ఈ మేబీ దిస్ వర్డ్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్. వీ కెన్ ఇనిషియలైజేషన్ అంటే ఆ ప్రిడిక్షన్ ప్రాసెస్ ఇనిషియలైజేషన్ అనుకోండి, నాట్ ద ట్రైనింగ్ ఇనిషియలైజేషన్. ప్రిడిక్షన్ ఫైనల్ గా డిప్లాయ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాసెస్ అనుకోండి. ఓకే. దిస్ వుడ్ బి ద రైట్ వర్డ్. ప్రిడిక్షన్ ప్రాసెస్ ప్రిడిక్షన్ మనకి డేటా, అందుకనే నేను ట్రైనింగ్ లో యాక్చువల్ ఎక్కువ ఏం జరగదు. సో వి నెవర్ వెంట్ త్రూ దాట్. వి ఓన్లీ వాంట్ అంటే మనం డేటా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది, ఏదైనా అన్నోన్ డేటా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు కావాలి కాబట్టి. అండ్ ఇట్ ఈస్ ప్రిటీ క్లియర్ ఇక్కడ ట్రైనింగ్ దగ్గర అంత స్పెసిఫిక్ గా ఆర్ఎల్స్ అంత ఇంపార్టెంట్ గా ఏం జరగదు. ఎందుకంటే వన్స్ వి గెట్ ఓన్లీ మనకి అన్నోన్ డేటా పాయింట్ వచ్చినప్పుడే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద ఇన్ఫర్మేషన్ దేనికి ఓకే. దగ్గరగా ఉంది అని. సో ఇనిషియలైజేషన్ మైట్ బి ద రాంగ్ వర్డ్ టు బీ దేర్, బట్ యాక్చువల్ అంటే ప్రిడిక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అన్నోన్ వేరియబుల్, దెన్ వాట్ వి విల్ డూ, వి విల్ ఇనిషియలైజ్ ద చెక్ ఆ ప్రాసెస్ చెక్ చేయడం ఇనిషియలైజ్ చేస్తాం అనుకోండి. ఓకే. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? అంటే ఇది ట్రైనింగ్ ఇనిషియలైజేషన్ కాదు, ట్రైనింగ్ గురించి అసలు మనం మాట్లాడడం కేఎన్ఎన్ లో, బికాస్ ఇట్స్ క్వైట్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ స్కాటర్ ప్లాట్ వేసుకోవడం అట్లాంటివి జరుగుతుంటది కనుక. అంటే టు బి ఆనెస్ట్, ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ టు ఎనీవన్ హౌ ఇట్ వర్క్స్, బికాస్ ఇట్స్ మోస్ట్లీ మనం ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తామంటే ఏం జరుగుతుంది, మేజర్ ఎక్కడ ఏం జరుగుతుంది. లీనియర్ రిగ్రెషన్ లో హౌ ఇట్ ఈస్ లెర్నింగ్ ద కోఎఫిషియంట్ వాల్యూస్ అనే దానికి బెస్ట్ ఫిట్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. లాజిస్టిక్ రిగ్రెషన్ లోకి వచ్చేసరికి వీఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, అంటే లీనియర్ రిగ్రెషన్ ఎక్స్టెన్షన్ కాబట్టి అక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఓన్లీ ఆ లాగ్ ఫంక్షన్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. సో అట్లానే వేరే ఇస్ ఇంపార్టెంట్ అనేది, ఎక్కడ ఇంపార్టెంట్ అనేది అంటే ఇక్కడ కేఎన్ఎన్కి వచ్చాక ప్రిడిక్షన్ దగ్గర యాక్చువల్ మోడల్ పనిచేసేది ప్రిడిక్షన్ దగ్గర జరుగుతుంది. ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఇట్ క్యాలిక్యులేట్స్ ఆల్ ద డిస్టెన్సెస్ అండ్ స్టఫ్. ఓకే, సో that's it from my side for today, and next session lo we will discuss about SVM, support vector machines. It's quite cool algorithm, కొంచెం బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ 2D లో, ఇప్పుడు స్కాటర్ ప్లాట్ కానీ ఇవన్నీ కూడా 2D లో వేసుకుంటున్నాం కాబట్టి దీస్ ఆర్ కైండ్ ఆఫ్ రెగ్యులర్. బట్ వెన్ వి హ్యావ్ డేటా విచ్ ఇస్ నాన్ లీనియర్, అంటే ఒక లీనియర్ లైన్ తో నేను డిఫరెన్షియేట్ చేయలేనప్పుడు, ఒక లీనియర్ లైన్ గీసి ఇఫ్ ఐ కాంట్ డిఫరెన్షియేట్ బ్లూ అండ్ వైట్, then what we can do, we will use the third dimension also in that scenario, and the SVM lo third dimension kuda use chestam. It's quite interesting algorithm, adi we will discuss in the next session. So let me stop the recording here.